నమస్కారం మా తెలంగాణ వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అరణ్య భవన్లో రాష్ట్ర వన్యప్రాణ మండలి సమావేశం అధ్యక్షత వహించిన అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం ఇద్దరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు బోయిన్పల్లిలోని పల్లవి మోడల్ స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం తీవ్ర గాయాలతో ఆటో డ్రైవర్ మృతి గాలికుంట వ్యాధి నివారణ యాదాద్రి జిల్లాలో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ యాదాద్రి భువనగిరి జిల్లా రఘునాథపురంలో గాలికుంట వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ మరియు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు మత్స్యశాఖ కూడా తమరిదే కాబట్టి మరి మత్స్యశాఖకు సంబంధించి కూడా మీరు విత్తనాలు ఉచితంగా ఇస్తున్నారు, అన్ని చెరువుల్లోకి విత్తనాలు ఇస్తున్నారు. మన ఐబీ చెరువు అయినా కాకపోయినా పిఆర్ చెరువు అయినప్పటికీ కూడా నీళ్లు బాగా ఉంటే అక్కడ కూడా ఉచిత విత్తనాలు ఇస్తా ఉన్నారు. విత్తనాలతో పాటు వలలు, అదేవిధంగా కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రాము, అదేవిధంగా మరి సబ్సిడీ మీద అమ్ముకోవడానికి వచ్చిన చేపలు అమ్ముకోవడానికి సబ్సిడీ మీద మోపెడ్స్, అదేవిధంగా ఆటో ట్రాలీలు, డీసీఎంలు కూడా అందజేస్తా ఉన్నారు. ఇంత గొప్పగా మరి మత్స్యకారులను మీరు అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగా మరి 2 ఫిష్ మార్కెట్స్ కూడా మాకు మంజూరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకటి యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో, 2 ఆలేరు మున్సిపాలిటీలో. ఈ 2 కూడా సెంటర్ పాయింట్స్ కాబట్టి ఈ 2 ప్లేసెస్ లో కూడా మరి ఫిష్ మార్కెట్స్ మంజూరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మీరు 11:30కే ఇక్కడ నుంచి. ఎందుకంటే ఈ దేశంలో ప్రపంచంలో అంటువ్యాధులు ఎక్కువైపోయినాయి చూస్తుండ్రు మీరందరూ. ఇప్పుడు మనిషి కంటే మనకు ఆరోగ్యం ఎక్కడ ఇబ్బంది అయినా కానీ చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది, కానీ మూగ జీవాలకు చెప్పుకోవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ తప్పకుండా 100% మరి ఈ టీకాలు కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత. ఇది ఒక నెల ప్రోగ్రాం పెట్టుకున్నాం. అందుకే నేను జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, జిల్లా కలెక్టర్ గారు మీరు అట్లీస్ట్ వారానికి, ఎందుకంటే 1 మంత్ ప్రోగ్రాం కాబట్టి వారానికి ఒకసారి దీని మీద మీరు రివ్యూ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడెక్కడ జరిగింది, ఏ గ్రామంలో జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రాళ్లగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం సోలిపూర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా దూసుకొచ్చిన కారు మూల మలుపుల వద్ద ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడికే మృతి చెందాడు. అతని తలకు మెడపై తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీ చింతల వెంకటరెడ్డికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సందర్భంగా అల్వాల్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో చింతల వెంకటరెడ్డికి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ చింతల వెంకటరెడ్డి వ్యవసాయ రంగంలో చేసిన కృషికి ఫలితమే పద్మశ్రీ అవార్డు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ధర్మకర్త కె వెంకటరామరెడ్డి దంపతులు, రామ్ చరణ్ రావు, శివరామకృష్ణ మరియు ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. అల్వాల్ సుభాష్ నగర్లోని ఆర్బీఐ కాలనీలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో ఉన్న సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను ఆయా శాఖల అధికారులతో చర్చించి వెంటనే తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన సొంత నిధులను బేర్షబా ప్రార్థన మందిరాన్ని నిర్మించారు. చర్చి పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఎమ్మెల్యే తన చేతుల మీదుగా ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ రాజ్ కుమార్, అల్వాల్ సర్కిల్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి, ఆనంద్, సూర్యకిరణ్,
పార్టీ కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ వార్డు నెంబర్ 6లో సుమారు 40 లక్షల రూపాయలతో జవహర్ రైల్వే కాలనీ, BHEL కాలనీ, మహాత్మా నగర్ కాలనీలో 3 కమ్యూనిటీ హాళ్లను ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు పాండు యాదవ్, విద్యావతి, కవాడిగూడ కార్పొరేటర్ లాస్యా నందిత, బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ TS శ్రీనివాస్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. పర్యావరణం, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ధి పనులకు అటవీ అనుమతులు ఇస్తామని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వన్యప్రాణ మండలి సమావేశం వైఎస్ చైర్మన్ హోదాలో ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన అరణ్య భవన్లో సమావేశం నిర్వహించారు. గత డిసెంబర్లో ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేసిన మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి ఎంత ముఖ్యమో అదే సమయంలో పర్యావరణ రక్షణకు అంతే ప్రాధాన్యత ఇస్తామని కమిటీలో సభ్యులైన వారు ఆ దిశగా మంచి సలహాలు, సూచనలు అందించాలని మంత్రి కోరారు. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ప్రభుత్వంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి అధ్యక్షంలో వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశం మొదటిసారి జరుగుతుంది. వన్యప్రాణుల సంరక్షణ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడము బోర్డు యొక్క ప్రధాన విధి. ఈ వన్యప్రాణులు సంరక్షణ ప్రాంతాలను గుర్తించి ఎంపిక చేయడంతో పాటు వాటిని నిర్వహించడం, వన్యప్రాణుల సంరక్షణ ప్రత్యేకంగా పేర్కొన్న మొక్కల రక్షణకు విధి విధానాలు రూపొందించాలి. ఏదైనా షెడ్యూల్ పొందుపరిచిన ఇతర అంశాలకు సంబంధించిన సూచనలు చేయడం, అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల సంగారెడ్డి జిల్లా జిన్నారంలో సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రానికి తన వంతు సహాయంగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత డబ్బులతో ఒక్కొక్క సెంటర్కు 4 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ జిన్నారం సెంటర్కు 4 కుట్టు మిషన్లను అందజేశారు. కార్యక్రమంలో జిన్నారం ఎంపీటీసీ వెంకటేశం గౌడ్, సర్పంచ్ లావణ్య, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ లావణ్య, నరేష్, సిటిజన్ డెవలప్మెంట్ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహిపాల్ రెడ్డి అని మా పటాన్ చెరువు ఎమ్మెల్యే వాళ్ళ మిసెస్ యాదమ్మని ఇక్కడ మీటింగ్లోకి వచ్చినప్పుడల్లా అక్క ఇట్లుంది అంటే కంపల్సరీ వెంకటేష్ గౌడ్ చేపిద్దాము ఇద్దామని చెప్పినాను. అదేవిధంగా అన్నకు చెప్తే కూడా ఈ 4 మిషన్లు పంపించిండు. ప్రతి ఊరు ప్రతి కాలనీ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఇచ్చినాము. కాబట్టి ఈ లేడీస్ అంతా మాతో పాటు వీళ్ళు అందరూ కూడా ఈ మిషన్లను నేర్చుకొని వాళ్ళ ఇంటికి సహకారంతో ఉండాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ లైఫ్ సేఫ్టీ అనే నినాదంతో జిల్లా కేంద్రంలోని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కేకే గార్డెన్లో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ మోటార్ సైకిల్ ఉన్నవారు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలను నడపకూడదని తెలిపారు. సెల్ ఫోన్స్ ఇదేంటి సెల్ ఫోన్కి ఫోన్స్ ఎందుకోసం? ఫోన్ సేఫ్టీ. ఒకవేళ ఫోన్ పగిలిపోయిందనుకో ఒక 5,000 10,000 ఫోన్లు మనము షాప్లో కొనుక్కోవచ్చు, అవునా? మరి మనం వెలకట్టలేని మన తలను, మన ప్రాణానికి ఏదైనా దెబ్బ తగిలిందనుకో, తల పగిలిందనుకో, ఏదైనా తల దొరికే మార్కెట్లో మరి దానికే మనము పౌ చేసి మనం అంత విలువ చేస్తున్నాము.
మనకు వెలకట్టలేని మన ప్రాణానికి మనం కొంత జాగ్రత్త తీసుకోలేమా? మనం హెల్మెట్ ఉన్నోళ్ళు ఇంట్లో పోయి ఖచ్చితంగా డాడీకి చెప్పాలా, హెల్మెట్ పెట్టుకుంటేనే బయటకు వెళ్ళాలని. హెల్మెట్ లేదనుకో మీ బర్త్డే ఉన్నవాడు డాడీకి గిఫ్ట్ ఇవ్వండి, మీరు నాకు హెల్మెట్ కొనివ్వని చెప్పండి. మీరు ఆ హెల్మెట్ మీరు డాడీకి గిఫ్ట్ ఇవ్వండి. తద్వారా మనకు యాక్సిడెంట్లు మొత్తము యాక్సిడెంట్లలో తలగాయాలతోనే 80% మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి మనము ఆ తలగాయాల నుంచి రక్షణ కావాలంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అరణ్య భవన్లో రాష్ట్ర వన్యప్రాణ మండలి సమావేశం అధ్యక్షత వహించిన అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం, 2 మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. బోయిన్పల్లిలోని పల్లవి మోడల్ స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం, తీవ్ర గాయాలతో ఆటో డ్రైవర్ మృతి. గాలికుంట వ్యాధి నివారణ యాదాద్రి జిల్లాలో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.